శ్రీ విష్ణు పురాణము 25వ అధ్యాయము ధన్వంతరి అవతారమును గురించి తెలుసుకుందాము. ఒకసారి దేవతలు రాక్షసులు అమృతము కోసము క్షీరసాగర మదనం చేయుచూ ఉండగా జాంబవంతుని ఆధ్వర్యములో ఓషధులను కడలిలో వేసి మందరగిరిని చిలుకుతూ ఉండగా అప్పుడు అమూల్యమైన రత్నములు, అప్సరసలు, కామధేనువు, కల్పవృక్షము, లక్ష్మి, ఉచ్చైశ్రవము, ఐరావతము, శ్రీ మహాలక్ష్మి, ఆమె వెనుక రంభ, మేనక, తిలోత్తమ, ఘృతాచి, సుకేసి, మంజుఘోష, చిత్రలేఖ మొదలగు వారును నిత్యము శరీరము నుండి రత్నములు రాల్చుచుండు దివ్య పురుషులను ఇద్దరు బయటకు రాగా నవనిధులకు వారిద్దరిని కుబేరుని వద్ద ఉంచిరి. తర్వాత తామర పువ్వు గొడుగు రూపములో జన్మించి దాని నుంచి రత్నములు జాలువ్రాలగా దానిని బ్రహ్మదండము అని అందురు. బ్రహ్మకు కమండలము పుట్టినది, పుష్పక విమానము, నందిఘోషము, దేవదత్తము, కౌస్తుభమణి పుట్టినవి. ఇలా సముద్రము చిలుకుతూ ఉండగా హాలాహలము ఉద్భవించగా దానిని శివుడు తన కంఠమునందు ఉంచుకొనెను. అప్పుడు శివుని శరీరము నుండి జ్వాలామయము కాగా ఆ వేడికి జనులు చిరాకు పడుచూ ఉండగా బ్రహ్మదేవుని ఆజ్ఞపై చల్లని అమృత కిరణములతో శివుని యందున్న వేడిని తగ్గించుటకై చంద్రుడు శివుని జటాజూటములో నిలచియుండెను. ఇంకనూ కూడా శివుని నుండి సెగలు రాగా బ్రహ్మదేవుని ఆజ్ఞపై గంగ శివుని జడలలో నిలిచి ఆ జడలను నిత్యము తడుపుచూ ఉండటం వల్ల శివునికి శాంతి కలిగినది. ఈ హాలాహల భక్షణ కథ సమస్త పాపములను హరించి శివ సాయుధ్యమును చేర్చునని సూతుడు సౌనకాది ఋషులకు చెప్పిరి. తదుపరి పాలకడలి నుంచి ధన్వంతరి అను నామంతో శ్రీ మహావిష్ణువు అమృత కలశము చేత పట్టుకుని బయటకు వచ్చెను. ఇట్లు ధన్వంతరి భరద్వాజుని వద్ద వైద్య విద్యను అభ్యసించి ఆయుర్వేదమును 8 భాగములుగా విభజించి శిష్యులకు నేర్పి ఆయుర్వేదమును ప్రజాబాహుళ్యమునకు అందించెను. ఇక 13వ అవతారము జగన్మోహిని అవతారము. అమృత కలశము కొరకు దేవతలు రాక్షసులు కలహించుకోగా శ్రీహరి జగన్మోహిని అవతారమున దేవతలకు ఆ అమృతమును పంచుచూ ఉండగా 2 రాక్షసులు దేవతాకారముతో అక్కడ కూర్చునగా సూర్యచంద్రులు జగన్మోహినికి సైగ చేయగా శ్రీహరి తన సుదర్శనముచే వారి కంఠమును తెంచగా అప్పటి నుండి ఆ రాక్షసులు రాహుకేతువులై సూర్యచంద్రులపై పగపట్టి సూర్యచంద్రులను మింగుదురు. అది గ్రహణకాలము అని అంటాము. 14 నరసింహావతారము. హిరణ్యాక్షుని వధించెను శ్రీహరి అని తెలుసుకున్న హిరణ్యకశిపుడు బ్రహ్మగూర్చి తపస్సు చేయుటకు వెళ్ళగా దేవేంద్రుడు హిరణ్యకశిపుని భార్య అయిన లీలావతిని స్వర్గలోకమునకు తీసుకుని పోబోచూ ఉండగా మార్గమధ్యమున నారదుడు అడ్డుపడి అప్పటికే గర్భవతిగానున్న లీలావతిని తన ఆశ్రమమునకు తీసుకుని పోయి గర్భస్థ శిశువుకు హరిభక్తిని గూర్చి చెప్పుచూ ఉండెను. ఆమె ప్రసవించేంత వరకు కూడా తన ఆశ్రమమునందే ఉంచెను. కొన్నాళ్ళు లీలావతికి ప్రహ్లాదుడు జన్మించెను. హరిభక్తుడైన ప్రహ్లాదునికి విద్యాబుద్ధులు నేర్పించిన మార్పు కలుగుతుందని చండామార్కుల వద్దకు పంపెను. కానీ ప్రహ్లాదుడు హరిభక్తి మానకపోవుటచే హిరణ్యకశిపుడు అనేక బాధలు పెట్టెను ప్రహ్లాదుని. ఒకనాడు
నీ శ్రీహరి ఈ స్తంభములో కలడా అని ప్రహ్లాదుని అడుగగా, అంతటను శ్రీహరియే ఉన్నాడు అని ప్రహ్లాదుడు పలుకగా, అట్లయిన ఈ స్తంభమును చూపుమని తన గదతో స్తంభమును మోదగా, ఆ స్తంభము నుండి శ్రీహరి నరసింహావతారుడై తన నఖములతో హిరణ్యకశిపుని వధించెను. ప్రహ్లాదుడు శ్రీహరిని పరిపరి విధములుగా స్తోత్రము చేసిన తరువాత శ్రీహరి హిరణ్యకశిపుని స్థానమున ప్రహ్లాదుని పట్టాభిషక్తుని చేసెను. తరువాత అవతారములు కొన్నింటిని తర్వాత అధ్యాయములో తెలుసుకుందాము.